అందరికీ నమస్కారం. ఈరోజు మీతో షేర్ చేసుకునేటువంటి విషయం. అందరి జీవితంలో అన్నిటికంటే విలువైంది స్నేహం. ఒక మంచి స్నేహితుడు దొరికితే అసలు అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు. చిన్నతనంలో స్నేహం విలువ తెలియకపోయినా స్నేహితులైతే అవుతారు. స్నేహం చేస్తూ ఉంటారు. ఎవరైతే చిన్నప్పటి స్నేహాన్ని ఒకరినొకరు అర్థం చేసుకొని క్రమంగా పెరిగాక కూడా పెద్దవాళ్ళయ్యాక కూడా ఆ స్నేహాన్ని అలాగే కొనసాగిస్తూ ఉంటారో వాళ్ళు చదువు పూర్తి చేసుకుని జీవితంలో స్థిరపడి వివాహాలు చేసుకుని అప్పుడు కూడా ఆ స్నేహాన్ని కొనసాగిస్తూ ఉంటే వాళ్ళు చాలా అదృష్టవంతులు. కొంతమందికి స్నేహం అయితే ఉంటుంది, మంచి అభిప్రాయం కూడా ఉంటుంది వాళ్ళ మీద. కానీ ఆ స్నేహాన్ని కొనసాగించుకునే అవకాశాలు ఉండక దూర దూర ప్రాంతాల్లో ఉంటారు. ఒక్కొక్కసారి అభిమానం ప్రేమ ఉంటాయి, కానీ ముందు కాలంలో అయితే ఉత్తరాలు రాసుకునేవాళ్ళు. అప్పుడు అడ్రస్లు మారినప్పుడు ఆ స్నేహం అనేది మధ్యలో తగ్గిపోయేది. మనసులో అభిమానం ఉంటుంది, కానీ ఒకరిని ఒకరు కలుసుకోలేరు. ఉత్తరాల ద్వారా కూడా మాట్లాడుకోలేరు అడ్రస్ మారిపోవడం వల్ల. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో సెల్ ఫోన్స్ వచ్చాయి. సెల్ ఫోన్స్ కంటే ముందు ల్యాండ్ ఫోన్స్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ సౌకర్యం ఉన్న వాళ్ళు నెంబర్ మారినప్పుడు కూడా స్నేహం అనేది మారిపోతూ ఉంటుంది. మారిపోవడం అంటే మాట్లాడుకునే అవకాశం లేకపోవడం, స్నేహం కొనసాగించడానికి కుదరకపోవడం. మనసులో వాళ్ళు గుర్తొస్తుంటారు, వాళ్ళ గురించి తపిస్తూ ఉంటారు, కానీ ఫోన్లో మాట్లాడడానికి నెంబర్ లేకపోవడం వల్ల. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో సెల్లు ఆ, చెడు చేస్తుంది అని చెప్తున్నా కూడా తెలివి లేని వాళ్ళకి, ఇంకా అర్థం చేసుకునే వయసు రాని చిన్నవాళ్ళకి, పసివాళ్ళకి, దుర్వినియోగం చేసే వాళ్ళకి సెల్ చాలా ప్రమాదకారి. కానీ వివేకం తెలిసిన వాళ్ళు అన్ని విధాల సెల్ ఉపయోగించేటప్పుడు జాగ్రత్తలు తీసుకునే వాళ్ళకి మాత్రం సెల్ చాలా ఉపయోగమైనటువంటి వస్తువు. చాలా కాలంగా దూరమైనటువంటి స్నేహితులు సెల్ నెంబర్ దొరకక ఉన్న సమయంలో ఇప్పుడు ఈ ఫేస్బుక్ అనేది ఒకటి వచ్చింది. ఈ ఫేస్బుక్ల ద్వారా వారి పరిచయాలు పెట్టుకోవడం, వాళ్ళ నిజమైన ఫోటో పెట్టడం, వాళ్ళ అడ్రస్ పెట్టడం, వాళ్ళు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఎక్కడ చదువుకున్నారు, ఎక్కడ జాబ్ చేస్తున్నారు, ఇలాంటి వివరాలు పెడుతున్నారు కదా. అప్పుడు ఎవరైతే చూస్తారో వెంటనే వాళ్లకు కాల్ చేసి వాళ్ళ స్నేహాన్ని కంటిన్యూ చేసుకుంటారు, కొనసాగిస్తారు. ఇప్పుడు మనకు సెల్ ఉపయోగపడినట్టే కదా. ఇలా పూర్వపు స్నేహాన్ని మళ్ళీ కొనసాగించడానికి సెల్ ద్వారా సహాయం జరిగింది. కానీ దీన్ని దుర్వినియోగం చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఫేక్ అడ్రస్ పెడతారు. వాళ్ళ పేరు తప్పు ఉంటుంది, వాళ్ళ పరిచయాలు తప్పు ఉంటాయి, వాళ్ళ వెనక ఉండే బ్యాక్గ్రౌండ్ చెప్పడం కూడా తప్పు ఉంటుంది. అంటే స్నేహం కోసం కాకుండా ఇంకా వేరే దుర్వినియోగం చేసేవాళ్ళు మాత్రమే ఇలాంటి అడ్రస్లు పెట్టుకొని ఫేస్బుక్లో పెడతారు. అది దాని గురించి మనం ఈరోజు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కేవలం స్నేహం కొనసాగించడానికి మంచి స్నేహితుని విడవకుండా జీవిత పర్యంతం స్నేహం ఎలా కొనసాగించాలి అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ మధ్య కాలంలో ఇంకా కొంచెం ఒక అడుగు ముందుకు వేసి చాలామంది గెట్ టుగెదర్ అని పెట్టుకుంటున్నారు. దీనివల్ల కూడా చాలామంది స్నేహితులు కలిసి వారి జీవితాలు ఎలా ఉన్నాయి, వాళ్లకు వాళ్ళ జీవితం మంచిగా సెటిల్ అయిందా కాలేదా, వివాహమైందా కాలేదా, పిల్లలున్నారా ఎంతమంది, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది, హ్యాపీగా ఉందా, లేక ఏదైనా విచారమైనటువంటి సంఘటనలు జరిగాయా అనేవి తెలుసుకునే అవకాశం ఈ గెట్ టుగెదర్ ద్వారా
చాలామందికి ఆనందం కలిగిస్తుంది. పూర్వపు స్నేహాలే కాకుండా ఒకే ఊరిలో కలిసి చదువుకున్న వాళ్ళు పాఠశాలలో చదువుకున్నప్పుడు టీచర్లకి, విద్యార్థులకి మధ్య ఉన్నటువంటి ఆ అనుబంధాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవటానికి కూడా ఈ గెట్ టుగెదర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా నేనేం చెప్పదలుచుకున్నానంటే, మంచి స్నేహం కొనసాగించడానికైనా ఉపాధ్యాయులు, విద్యార్థులు వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ మంచి అనుబంధాన్ని మళ్ళీ టీచర్లు ఎలా ఉన్నారు? పెద్దవాళ్ళయ్యారా? అనారోగ్యంగా ఉన్నారా? మరి మంచిగా ఉన్నారా? అని తెలుసుకోవాలి అని పిల్లలకుంటుంది. మన దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు ఎలా ఉన్నారు? వాళ్ళ చదువులు ఎలా ఉన్నాయి? వాళ్ళు సెటిల్ అయ్యారా? వివాహమైందా? పిల్లలయ్యారా? అని తెలుసుకోవాలని, చిన్నప్పుడు ఉన్నవాళ్ళు కాకుండా పెద్ద పెరిగాక ఎలా ఉన్నారు అని చూడాలని టీచర్లకు కూడా ఉంటుంది. టీచర్లు అంటే మేల్, ఫీమేల్ ఇద్దరు కూడా. సార్, టీచర్ అని చెప్పక్కర్లేదు. అధ్యాపకులు అంటే సరిపోతుంది. ఆ! వాళ్ళకు కూడా అనిపిస్తుంది. దీనివల్ల చిన్నగా ఉన్నటువంటి ఆ విద్యార్థులు పెద్దవాళ్ళైపోయి, వాళ్ళు పేరెంట్స్ అయ్యి, వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉంటే చాలా ఆనందం వేస్తుంది ఉపాధ్యాయులకు. అలాగే వాళ్లకు బోధించిన సమయంలో టీచర్లు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఇంతకాలం గడిచాక ఆ ఉపాధ్యాయులు ఎలా ఉన్నారు? చూస్తే పిల్లలకు కూడా చాలా ఆనందం కలుగుతుంది. అయితే కొద్ది మంది మాత్రం ఉపాధ్యాయులైనా, లేక విద్యార్థులు పెట్టుకునే గెట్ టుగెదర్‌లో విద్యార్థులు అయినా, స్నేహితులైనా, ఒకే క్లాస్‌లో చదువుకున్నటువంటి స్నేహితులు, ఒకే ఊరిలో పెరిగినటువంటి స్నేహితులు, ఇలా గెట్ టుగెదర్ పెట్టుకున్నప్పుడు చాలామంది ఫోన్ నెంబర్లు ఇవ్వరు. వాళ్ళు అడిగినప్పుడు ఇష్టపడరు. రావడానికి రానే రారు. ఇలా చేసినప్పుడు చెప్పాలంటే జీవితంలో చాలా మిస్ అవుతున్నారని అనుకోవాలి. మనము చిన్నతనంలో ఉన్నప్పుడు, టీనేజ్‌లో ఉన్నప్పుడు, పసిపిల్లలుగా ఉన్నప్పుడు అసలే తెలీదు. టీనేజ్‌లో ఉన్నప్పుడు తెలియని ఆకర్షణకు లోనవుతాం. మంచో, చెడో ఏదో ఒకటి జరుగుతాయి జీవితంలో. ఆ తర్వాతి కాలంలో బాధ్యతలు పెరుగుతాయి. సంపాదన ఎలా సంపాదించాలి? ఎలా సంపాదించాలి? పిల్లల చదువులు, భార్య, కుటుంబ పోషణ, ఇంకా ఉంటే అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, తల్లిదండ్రులు, ఈ పోరాటంలో అలసిపోతూ ఉంటాం. స్నేహితులు ఉన్నా కూడా ఒక్కోసారి గుర్తు చేసుకోలేము, మన అనుభవాలను పంచుకోలేము. ఇక ఆ తర్వాత పెరిగిన పిల్లలకి వివాహాలు చేయడము, పురుళ్ళు పోయటం, పుణ్యాలు పోయటం, మంచి చెడ్డ చూసుకోవటం, అందులో అలసిపోతాం. ఈ పోరాటంలో కొద్ది మందిని కోల్పోతాం. కొత్త పరిచయాలు అవుతాయి. బాగా తెలిసిన వాళ్ళు అనుకోకుండా దూరం అవుతారు. కొద్దిమంది భగవంతుని దగ్గరికి వెళ్ళిపోతారు. రకరకాలుగా దూరం అయిపోతారు, రకరకాలుగా దగ్గర అవుతూ ఉంటారు. ఇక 60లో పడినటువంటి వాళ్ళు ఉన్నవాళ్లే, పోయిన వాళ్ళ ముచ్చటేముంది, ఇంకా ఉన్నవాళ్లే. 60లో పడినా కూడా పాత స్నేహాన్ని మళ్ళీ కలవడానికి, మాట్లాడడానికి ఇష్టపడక, అడ్రస్లు ఇవ్వక, నెంబర్లు ఇవ్వక, నాకు ఇష్టం లేదని చెప్పేవాళ్ళు. ఇది ఒక రకమైనటువంటి మూర్ఖత్వం అనే చెప్పాలి. 60లో కూడా మన స్నేహితుల్ని మనం కలవకపోతే, మాట్లాడకపోతే, ఆ ఆనందాన్ని మనం పంచుకోకపోతే, జీవితంలో ఎప్పుడు పంచుకుంటాము? ఆ తర్వాత ఏమీ లేదు. ఇలా కొద్దిమంది అయినా కలిసినప్పుడు, టచ్లో ఉన్నప్పుడు, ఒకరి నెంబర్ ఒకరు తీసుకుని మాట్లాడుతూ ఉన్నప్పుడు, క్రమంగా వారి ఆరోగ్య విషయాలు, వారు ఎలా ఉన్నారు, ఏమిటి, ఉన్నారా, పోయారా తెలుసుకుని రావటము, చూడటము, బాధపడడము, సంతోషపడడము, ఏదో ఒకటి జరుగుతాయి. అసలు మన నెంబరే ఇవ్వకపోతే, వాళ్ళకి మన టచ్లోనే లేకపోతే, అసలు మనం దానికి ఇష్టపడకపోతే, అది వెర్రితనం కదా.
ఒక తల్లి కడుపులో పుట్టిన అన్నదమ్ములైనా కలిసి ఉండకపోవచ్చేమో కానీ, ఒకేసారి ఒకే క్లాస్‌లో చదువుకున్న వాళ్ళు, ఒకే చోట ఉద్యోగం చేసేవాళ్ళు, వీళ్ళు మంచి స్నేహంగా ఉంటారు కదా! మంచి స్నేహంగా ఉన్న వాళ్ళ విషయమే నేను చెప్తున్నాను. ఉంటారు కదా అంటే, ఉండరు కదా అని కూడా మీరు జవాబు చెప్పొచ్చు. ఉండని వాళ్ళ ముచ్చటేముంది? ఉన్న వాళ్ళ ముచ్చటే చెప్పుకుందాం. ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం ఇదే. స్నేహితులెవరైనా సరే, ఇంకా మీరు ఒకరిని ఒకరు గుర్తించకపోతే, ఎవరెక్కడున్నారో మీకు తెలియకపోతే తెలుసుకోండి. ఒకసారి మాట్లాడండి. మళ్ళీ మీ స్నేహాన్ని కొనసాగించండి. సంసారంలో ఉన్న ఒడిదుడుకుల్ని, బాధల్ని మీ స్నేహం మాధుర్యంలో మర్చిపోండి. స్నేహ మాధుర్యంలో సంసారంలో ఉన్నటువంటి చికాకుల్ని కాసేపు మర్చిపోవచ్చు. సంతోషంగా ఉండొచ్చు. అందుకే మీ స్నేహాన్ని మళ్ళీ పునరుద్ధరించుకోండి అని చెప్పటం ఈనాటి ఈ వీడియో ఉద్దేశం. స్నేహమేరా జీవితం అన్నారు. మరి అలాంటి స్నేహానికి మనము విలువ ఇవ్వాలి కదా! అది మీరందరూ గుర్తుపెట్టుకొని పెద్దవాళ్ళుగా మారినటువంటి స్నేహితులందరూ కలవడానికి, ఒకరిని ఒకరు మాట్లాడుకోవటానికి తగిన విధంగా మీరు ప్లాన్ చేసుకుని మళ్ళీ మీ స్నేహాన్ని కొనసాగించండి. నా ఈ ప్రయత్నాన్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను.